హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు ఎన్నో జ్యోతిష్యాలు మీరు వినే ఉంటారు. సో వీటన్నిటికీ కొంత భిన్నంగా నాడి జ్యోతిష్యాలయం అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతూ ఉంది. సో తమిళనాడు వాసి, సో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ నాడి జ్యోతిష్యం అనేది చాలా ఎక్కువగా ప్రచురణలోకి వచ్చింది. సో ఏంటి ఈ నాడి జ్యోతిష్యం, అసలు ఇది ఎలా చెప్తారు, ఏ బేసిస్ మీద చెప్తారు, దీని సక్సెస్ రేట్ ఎంత అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం సార్. బాగున్నారు. ఓకే. సో ఏంటి స్వామి, అసలు ఎన్నో జ్యోతిష్యాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా జాతకాలు చెప్తూ ఉంటారు, జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. ఓకే సార్. అసలు ఏంటి ఈ నాడి జ్యోతిష్యం అంటే ఏంటి? అసలు నాడి జ్యోతిడం అంటే ఏంటంటే స్వామి, పురాణ కాలంలో రిషిల్ రాసియ తాటాకు తాళపత్రగ్రంథం అంటారు. ఇది ముఖం చూసి పేరు చూసి చెప్పే జ్యోతిషం కాదు. జ్యోతిష్యంలో చాలా రకాల జ్యోతిషం ఉంది. ఇప్పుడు జ్యోతిషం కొందరు టైమింగ్ డేట్ ఉండేది మాత్రం చెప్పబడతారు. ఇది నాడి జ్యోతిడం అంటే ఏంటంటే ఆడవాళ్ళైతే ఇడంచి బొట్టన వేలు, మగవాళ్ళైతే కుడిచి బొట్టన వేలుతో దీని ప్రకారం భవిష్యత్తు చెప్పబడదు. సో బొటన వేలు చూసి చెప్తారు, బొట్టన వేలుతో చెప్పబడతాం. అప్పుడు నాడి జ్యోతిడంలో ఏంటంటే స్వామి, ఈ వయసు కాలంలో ఈ మనిషి తెలుసుకోవాలి విధి ప్రాప్తన ఉండదు, అందరికీ దొరుకుతుంది ముందే మనం చెప్పలేదు. అప్పుడు దొరికింది అనుకుంటే దాంట్లో మీకు సంబంధించిన వివరాలన్నీ కరెక్ట్గా మీకు మ్యాచ్ అవ్వాలి. అంటే వివరాలు అంటే మీరుடைய పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, పెళ్ళైన భర్త పేరు, భార్య పేరు, వాళ్ళుடைய కుటుంబ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా వాళ్ళకి మ్యాచ్ అయినదా, దాని ప్రకారం వాళ్ళుடைய భవిష్యత్తు ఎలా ఉండొస్తుంది నాడి జ్యోతిష్యంలో చెప్పబడుతున్నారు. ఇది ఎక్కడుంది సార్ మీ ఆశ్రమం? ఇది ఆశ్రమం ఏంటంటే వైదీశ్వరం కోవిల్ తమిళనాడు, కుంభకోణం పక్కన ఉంది స్వామి. వైదీశ్వరం కోవిల్ తమిళనాడు అంటారు మన ఆశ్రమం. మీరు ఎప్పటి నుండి చెప్తున్నారు? ఇది 5 జనరేషన్గా ఇది ఏంటంటే ఇది మన కుల వృత్తిగా ఇది చేస్తున్నాం. 5 జనరేషన్ మేము చెప్తున్నాం స్వామి. సో అంటే మీ ఫ్యామిలీ అంటే ఫాదర్ తాత వాళ్ళు వీళ్ళందరూ ఇదే అది ఇది కుల పనిగా ఏంటంటే ఇది వల్లూరు కులం అంటారు. ఇది కుల పనిగా 5 జనరేషన్గా తాత నాన్న వాళ్ళు అట్లా పారంపర్యంగా చేస్తున్నాం స్వామి. సో ఇప్పుడు తమిళనాడులో ఇది చాలా పాపులర్ కదా? అవును, చాలా తమిళనాడులో చాలా ఫేమస్ స్వామి నాడి జ్యోతిడం. మంచి చాలా మంది వచ్చి చెప్పించుకోవడం. అవును, చాలా మంది చాలా కంట్రీ నుంచి వస్తారు, చాలా దేశం నుంచి వస్తారు, చాలా ఊరు నుంచి వస్తారు స్వామి. ఇది ఏంటంటే హెడ్ ఆఫీస్ వైద్యశ్రమలు తమిళనాడు కాబట్టి ఆ తమిళనాడులో మొత్తం తాళపత్ర గ్రంథం ఆశ్రమంలో ఉంటుంది. ఆ తాళపత్రం వచ్చే వాళ్ళకి చూసి చెప్పబడదాం సార్. అంటే ఏంటి స్వామి, కేవలం ఈ తాళపత్ర వీటి చూసే చెప్తారా మీరు? ఇప్పుడు ఏంటంటే తాళపత్ర గ్రంథం ఏంటంటే ఈ వయసు కాలంలో ఈ మనిషి తెలుసుకోవాలి విధి ప్రాప్తన ఉండే మాత్రం స్వామి వాళ్ళుடைய పత్రాలు దొరుకుతుంది. ఇది అందరికీ దొరుకుతుంది, మనం ముందే మేము చెప్పలేదు. ఇప్పుడు మీరు వస్తున్నారు, వచ్చి ఎంబడే దొరుకుతుంది, ముందే మనం చెప్పలేదు. ఈ వయసు కాలంలో ఆడవాళ్ళ ఉండవచ్చు, మగవాళ్ళ ఉండవచ్చు. ఈ వయసు కాలంలో తెలుసుకోవాలి విధి ప్రాప్తన ఉండే మాత్రాన వాళ్ళుடைய పత్రాలు దొరుకుతుంది, దాంట్లో వాళ్ళుடைய భవిష్యత్తు ఉంటుంది మేము చెప్పబడదు. అంటే వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చెప్తారా, లేకపోతే వర్తమానంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తారు? ఇప్పుడు నాడి జ్యోతిడంలో ఏమేమి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళుடைய వేలుముద్ర ప్రకారం వాళ్ళుடைய తల్లిదండ్రి జీవితం ఎలా ఉండుతుంది, వాళ్ళుடைய తోడపుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉండుతుంది, అప్పుడు తల్లిదండ్రి ఎప్పుడు వారికి ఎప్పుడు ఏ కాలం వరకు ఉండగలుగుతారు, అప్పుడు తోడపుట్టిన వల్ల వాళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటి, తర్వాత వాళ్ళుடைய జీవితంలో సంతానం గురించి చెప్పారు. ఇప్పుడు కొందరికి సంతానం లేకుండా ఉంటారు, అప్పుడు ఎంతవల్ల సంతానం లేకుండా పోతుంది, దానికి కారణాలు ఏంటి, అసలు సంతానం పుడితే ఎటువంటి సంతానం పుడతారు, మొదటి సంతానం కొడుకు పుడతారా కూతురు పుడతారా, వాళ్ళు పెరిగే విధానం ఎలా ఉండుతుంది, వాళ్ళు పెరగ వాళ్ళ జీవితకాలం ఎలా ఉండుతుంది, దీని గురించి నాడి జ్యోతిష్యంలో తెలుసుకోవచ్చు. తర్వాత వివాహం ఎలా ఉండుతుంది, కొందరు చాలా కాలంలో వివాహం అవ్వకుండా చాలా మంది ఉంటారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఉంటున్నారు. అప్పుడు దానికి కారణం ఏంటి, అప్పుడు ఎందుకు కాల వయసు దాటిపోతుంది, అసలు వివాహం అయితే ఎప్పుడు అవుతుంది, అప్పుడు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు భర్త వారి ఏ దిశ నుంచి వస్తారు వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ చెప్తాము. అప్పుడు లేడీస్ అయితే వాళ్ళకి వచ్చే భర్త డీటెయిల్స్, జెంట్స్ అయితే వాళ్ళ లేడీస్ డీటెయిల్స్ మొత్తం వివరాలుగా తెలుసుకోవచ్చు స్వామి. తర్వాత దాంట్లో ఏంటంటే వాళ్ళ ఆయుష్ కాలం ఎప్పటి వరకు ఉంది, గురు ఉపదేశాలు. ఇంకా రాబోయే కాలంలో తండ్రి గారు ఆయుష్, తల్లి గారు ఆయుష్, తర్వాత వాళ్ళు చేస్తున్న జాబ్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది, ఓన్ బిజినెస్ చేస్తే బాగుంటుందా, కొందరు పని పాట లేకుండా ఉంటున్నారు, చాలా రోజు తిరుగుతున్నారు, చాలా రోజు ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఉద్యోగం వస్తుందా, జాబ్ వస్తుందా, ఇలా సొంత బిజినెస్ చేయబడతారా, వాళ్ళ సంపాద్యం ఎలా ఉంటుంది, అప్పుడు లాభపరంగా ఎలా ఉంటుంది, దీని గురించి అన్నీ తెలుసుకోవచ్చు స్వామి నాడి జ్యోతిషంలో. ఇప్పుడు చాలా జ్యోతిష్యాలు ఉన్నాయి స్వామి, వాటికి ఇప్పుడు ఈ
ఈ మీరు చెప్తున్న ఈ నాడీ జ్యోతిష్యానికి ఏంటి డిఫరెన్స్? అంటే అవి ఇవి రెండు ఒకటేనా, సేమే? నాడీ జ్యోతిడం మామూలు జ్యోతిడం తేడా ఏంటంటే స్వామి, నాడీ జ్యోతిడంలో వేలుముద్ర ప్రకారం చెప్పారు. మీరు వేలుముద్ర మాత్రం ఇస్తే సరిపోతుంది. ఇంకా మీరు డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పడానికి అవసరం లేదు, మీరు పేరు వివరాలు ఏం చెప్పడానికి అవసరం లేదు. అంటే ఋషిలో అప్పుడు కాలంలో ఈ మనిషి ఆడవాళ్ళ ఉండవచ్చు, మగవాళ్ళ ఉండవచ్చు, ఈ రోజు కాలంలో ఇక్కడ దాన్ని తెలుసుకోవాలని విధి ప్రాప్తం ఉంటే మాత్రం నాడి జ్యోతిష్యంలో ఫుల్ చాప్టర్ తెలుస్తుంది. ఇప్పుడు మామూలు జ్యోతిష్యం ఏంటంటే పేరు కావాలి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మాత్రం బంధువులు గారు చెప్పబడతారు, టైం కూడా చెప్పాలి. అప్ప ఏంటంటే బంధువులు గారు చెప్పబడతారు. దీనికి ఏమీ అవసరం లేదు సార్. ఓన్లీ వేలుముద్ర ఇస్తే దాని ప్రకారం అన్ని వాళ్ళు భవిష్యత్తు మొత్తం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉండే వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళు ఎప్పుడు పుట్టియారు, ఏ సమయంలో పుట్టియారు, వాళ్ళు ఏ వారంలో పుట్టియారు, వాళ్ళు ఎక్కడ పుట్టియారు, మొత్తం డీటెయిల్స్ గా అన్ని తెలుసుకోవచ్చు. అందరిది ఉంటుందా స్వామి? ఇప్పుడు అందరికీ నాడి జ్యోతిష్యం దొరుకుతుంది మనం చెప్పలేదు స్వామి, అందరికీ దొరకదు. అంటే ఈ వయసు కాలంలో ఈ మనిషి తెలుసుకోవాలని విధి ప్రాప్తం ఉండే మాత్రం వాళ్ళకి దొరుకుతుంది, అందరికీ దొరకదు. అందరికీ దొరకదు. సో ఇప్పుడు మీ దగ్గర ఎవరెవరు వస్తుంటారు స్వామి? ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు స్వామి. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ వాళ్ళు వస్తారు, రాజకీయంలో ఉండారు, సినీ ఫీల్డ్ లో ఉండారు, అందరూ కంట్రీ అన్ని దేశం నుంచి పెద్ద పెద్దలు వాళ్ళు వస్తారు, వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నారు స్వామి. చెప్పించుకోవడం లేకపోతే దీనికి అంటే పరిహారాలు లాంటివి ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు ఏంటంటే స్వామి, ఇప్పుడు నాడీ జ్యోతిడంలో ఏంటంటే చెప్పినది జరుగుతుంది, ఒక 80% జరుగుతుంది. అప్పుడు కొందరికి 80% జరగకుండా ఎందుకు పోతుంది అంటే స్వామి, తాళపత్ర గ్రంథంలో ఋషులు చెప్పేది కరెక్ట్ గా వాళ్ళు ఫాలో చేసుకోవాలి. ఒక మనిషికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అప్పుడు చెడుకి ఏంటంటే తాళపత్ర గ్రంథంలో ఋషులు చెప్పి ఉంటారు, ఈ గుడికి పోవాలి, ఈ పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఉంటారు. ఆ పరిష్కారత ఆ గుడియే వాళ్ళు కరెక్ట్ గా ఫాలో చేసుకుంటే మాత్రం వాళ్ళుடைய ఫలితం ఖచ్చితంగా నడుస్తుంది, లేకపోతే వాళ్ళకి తొందరగా నడవదు. అదే స్వామి. సో దీనికి లైక్ ఇప్పుడు ఏమన్నా కొంచెం చెడు లాంటివి ఏమన్నా జరిగితే మీరు పూజలు కూడా చేస్తారా, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? ఏంటంటే స్వామి, ఇప్పుడు నాడి జ్యోతిడంలో ఏంటంటే మేము దారి చూపిస్తామంటే, ఇప్పుడు మీరు ఏదైనా చెడు ఉందనుకోండి, ఆ చెడుకి మీరు ఏ గుడికి వెళ్ళాలి, ఆ గుడి ఏ ఊర్లో ఉంది, అది ఎక్కడ ఉంది, అది ఎవరు చేస్తారు, పూజ పునస్కారం ఎవరు చేస్తారు, మేము దారి చూపిస్తాం. ఆ దారిలో వెళ్ళి వాళ్ళు సరి చూసుకోవాలి. అది స్వామి చాలా గ్రేట్ ఇది. అండ్ ఇంకొకటి అంటే ఏ వయసు వాళ్ళకి ప్రధానంగా చెప్తారు? ఇప్పుడు నాడీ జ్యోతిడం అంటే ఏంటంటే స్వామి, 10 వయసు పైన ఉండే వాళ్ళకని తెలుస్తుంది. కేవలం 10 సంవత్సరాల వయసు పైన ఉండే వాళ్ళకి కదా. అప్పుడు ఏంటంటే చిన్న పిల్లలకి ఏంటంటే వేలుముద్రలో ఈ రేఖలు పెరుగుతూనే ఉంటుంది. 10 వయసు దాటే తర్వాత, 10 సంవత్సరాలు దాటే తర్వాత వాళ్ళు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళు అనుకునే టైంలో 10 వయసులో తెలుసుకోవాలని అనుకునే విధి ఉంటే మాత్రం తెలుస్తుంది. 10 వయసు తర్వాత ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. సో అది జనరల్ గా మనకు రావాలి, వెళ్ళి చెప్పించుకోవాలి. అవును, తపన. అవును స్వామి. ఇప్పుడు ఏంటంటే స్వామి, నాడీ జ్యోతిడం అంటే ఏంటంటే మీరుకి ఈ టైం వచ్చేప్పుడు మిమ్మల్ని తీసుకొస్తుంది, ఆ శక్తి ఆ శక్తి మీకు ఋషిలోడే అనుగ్రహం మీరు ఎప్పుడు వస్తుందో అప్పుడుదా మీరు మనసులే ఆశ వస్తుంది. నాడీ జ్యోతిషం ఒకటి ఉంది, అది మనం చూసుకోవాలని మీరు ఆశ వచ్చేప్పుడుదా మీరు వెతుకుని వచ్చి మీరు మన దగ్గర చూపించుకుంటున్నారు. అది స్వామి. సో చాలా గ్రేట్. అంటే మీకు గురువులు ఎవరు స్వామి? మామూలుగా జనరల్ గా మన గురువు ఏంటంటే వైదీశ్వరంకి వెళ్ళి తమిళనాడు ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు స్వామి. మఠాధిపతి అంటారా? మఠాధిపతి అంటారు, అది గురు మార్గలు అంటారు. సో ఆ గురువుది చిన్నప్పటి నుండి ఆ గురువుకి ఏంటంటే మేము సేవలు చేస్తే మనకు నేర్పిస్తారు. మనకు పెద్ద గురువు ఉంటారనమాట, వాళ్ళ దగ్గర మనం వెళ్ళి నేర్చుకొని, ఇది తాళపత్ర గ్రంథంలో ఉండే లాంగ్వేజ్ సాంస్క్రిట్ అంట, సంస్కృతంలో ఉంటుంది. ఆ సంస్కృతంలో నేర్చి మనం భవిష్యత్తు చెప్పబడతాం స్వామి. అంటే జనరల్ ఓన్లీ జెంట్స్ లేడీస్ అనే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా స్వామి? అందరికి ఏ వయసు అయినా పర్లేదు, జెంట్స్ లేడీస్ అయినా ఇట్లా చెప్తారా? ఇప్పుడు నాడీ జ్యోతిడం ఏంటంటే స్వామి అందరికీ రాసి పెట్టి ఉన్నారు. అంటే ఆడవాళ్ళకి తెలుసుకోవచ్చు, మగవాళ్ళకి తెలుసుకో. 10 వయసు 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా తెలుసుకోవచ్చు. అన్ని కంట్రీ వాళ్ళు, అన్ని మద్దతు వాళ్ళు, అన్ని ఊర్లో ఉండే వాళ్ళు అందరికీ తెలుసుకోవచ్చు. ప్రాబ్లం అందరం తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది స్వామి? అంటే మీరు ఇప్పుడు చెప్తారు, ఒక పలానా మీకు ఇలాంటి చెడు జరుగుతుంది, మీరు ఇలాంటి పాటించండి అని, లేకపోతే మీ జీవితంలో ఇలాంటి మార్పులు వస్తాయని మీరు చెప్తారు. అవును సార్. నిజంగా జరుగుతాయి అనే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? అప్పుడు మీరు అయితే 90% వరకు మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు వరకు మన వల్ల 90% సక్సెస్ఫుల్ ఉంటారు, మంచిగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, రోజు పొద్దున్న లేస్తే ఎవరో ఒకరి దగ్గర జాతకం చెప్పించుకుంటారు. కొందరు చాలా అసలు వాళ్ళకి జాతకం రాకుండా, వాళ్ళు చెప్పడం రాకుండా ఏదో డబ్బుల కోసమో లేకపోతే ఫేమ్ కోసమో ఫేక్ చెప్తూ ఉంటారు వాళ్ళు. అది ప్రజలు కూడా దీన్ని ట్రస్ట్ చేయరు. సో దీన్ని ఎలా ట్రస్ట్ చేయాలి?
ఇప్పుడు ఏంటంటే స్వామి దీంట్లో ఏంటంటే తాళపత్ర గ్రంథంలో మీరు కరెక్ట్గాన దారి మీకు దీంట్లో వచ్చేస్తుంది. ఓకే. కరెక్ట్గాన దారికి పోయేప్పుడు మీరు అన్నిట్లమే మీరు ఏంటంటే క్లియర్గా మీరు అన్ని మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు ఏంటంటే మీరు ఈ జీవిత కాలంలో ఇక్కడి నుంచి మీరు వయసులో మీరు నడవపోతుంది ఇది ఒకసారి మీరు చూసుకుంటే మళ్ళీ జాతకం కానీ పేరు ప్రకారం ఏం చూసుకోవడానికి అవసరం లేదు. దీంట్లో ఈ వయసు కాలంలో మీరు ఎప్పుడు వరకు ఈ బూడహొత్తులో ఉండబోతున్నారు, మీరు ఆయుష్ ఎప్పుడు వరకు ఉంది, మొత్తం డీటెయిల్స్గా అన్ని మీరు కరెక్ట్గా మీరు వచ్చేసేస్తాం. అదండి. సో మొత్తం డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. మీకు మామూలుగా మీకు ఇప్పటికీ చాలా మంది చెప్పుంటారు స్వామి, రోజువారీగా ఎంతమందిని చూస్తారు రోజు? ఒక రోజుకి మాక్సిమం చూసేప్పుడు ఒక 10 మంది చూడవచ్చండి. 10 మంది మాక్సిమం ఒక మందికి ఒక 1 అవర్ 1.5 hours టైం పడుతుంది. 1.5 అది దొరికిన వాళ్ళకి, దొరకలేదు అనుకుంటే మాక్సిమం ఒక 10-20 నిమిషాల్లో వాళ్ళు వెళ్ళిపోయి. ఇప్పుడు దొరకని వాళ్ళకి లేదని చెప్పేస్తారా? ఇప్పుడు దొరకకుండా పోయిందనుకుంటే స్వామి కొంచెం టైం పడుతుంది అనమాట. ఒక 10 daysలో ఒక వారమో టైం పడుతుంది. ఆ తాళపత్ర గ్రంథం ఏంటంటే మనకు ఆశ్రమం వచ్చిన తర్వాత మేము చెక్ చేసుకుని వాళ్ళ వేలుముద్ర చెక్ చేసుకుని వాళ్ళ భవిష్యత్తు చెప్పబడతాం. దొరకకుండా పోదు, దొరుకుతుంది, కొంచెం లేట్ దొరుకుతుంది. అప్పుడు వాళ్ళ టైం అగత్య మహర్షి వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వదిస్తారో వాళ్ళకి ఎదుర్కొని వచ్చేప్పుడు మేము చెప్పేస్తాం. ఇప్పుడు ఒక మనిషి మీ దగ్గరికి వచ్చారు, అంటే ఏ స్టడీ చేస్తారు అతన్ని? అంటే జస్ట్ వేలుముద్ర తీసుకొని అందులో మీరేం చూస్తారు? అవి వేలుముద్ర ఇచ్చిన తర్వాత వాళ్ళ సరిగాన తాళపత్ర గ్రంథం మ్యాచ్ అవ్వాలి. తాళపత్ర గ్రంథం వేలుముద్రకి పేరును ఒకటి ఉంటుంది. ఈ వేలుముద్రని తాళపత్ర గ్రంథం ఉండే వేలుముద్రని కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మ్యాచ్ అయినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ దాంట్లో మ్యాచ్ అవుతుంది అన్నమాట. అదండి. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ గతంలో జరిగింది, భవిష్యత్ జరిగేది చెప్పేసి మొత్తం వస్తుంది స్వామి. దీంట్లో పూర్వ జన్మతులు ఎక్కడ పుట్టియారు, ఏ పాపకర్మం చేశారు, అప్పుడు పోయిన జన్మతుల వాళ్ళ పేరు వివరాలు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రి పేరు వివరాలు ఏంటి, అప్పుడు పూర్వ జన్మతులు ఆడవాళ్ళ పుట్టారా మగవాళ్ళ పుట్టారా, ఏ దేశంలో పుట్టారు, వాళ్ళు పుట్టి ఏ పాపకర్మం చేశారు, దాంట్లో ఈ జన్మతుల వాళ్ళకి అనిపించిన పరిష్కారం ఏంటి కూడా దాంట్లో తెలుస్తుంది. సో స్వామి మీరు ఈ అంటే ఆల్మోస్ట్ మీరు ఇది చెప్పబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము మా వయసు కాలం మీరు చెప్పబట్టి నేను ఒక 10 వయసు నుంచి దీంట్లో ఉన్నాను. 10 years ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల పైన మీరు చెప్తున్నాం సార్. అంటే మీ జీవితంలో అంటే మీరు ఇప్పటివరకు చాలా చెప్పుంటారు కదా. అవును సార్. జనరల్ మీకు అంటే ఒక పర్సన్ చూసిన తర్వాత మీకు కొంచెం ఆశ్చర్య కలిగించిన ఏమన్నా ఉన్నాయా? అది చాలా మంది ఉంటున్నారు స్వామి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే మాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఒకప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి సంతానం చాలాసారి ట్రై చేశారు, ఎక్కడికి వెళ్ళి పెద్ద హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళ సంతానమే పుట్టదని చెప్పేశారు. మన దగ్గర ఈ విషయం తెలుసుకొని నాడి చూసేవాళ్ళు వాళ్ళ భర్త భార్య ఇద్దరిని చూపించుకున్నారు. అప్పుడు తాళపత్ర గ్రంథంలో ఋషులు చెప్పినట్టు వాళ్ళకి సంతానం పుడుతుంది, ఈ వయసు కాలంలో ఈ మంత్లో పుడుతుంది దాంట్లో వచ్చింది. అప్పుడు దాంట్లో వచ్చేప్పుడు వాళ్ళు అప్పుడు నమ్మలేదు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నాను వెళ్ళిపోతారు. అప్పుడు మేమేం చెప్పాము, ఋషులు చెప్పేది ఒకప్పుడు తప్పు రాదమ్మా, మీరు సంతానం కలిగిన తర్వాత మిమ్మల్ని వెతుక్కుని ఖచ్చితంగా వస్తారు. అటువంటి వాళ్ళకి వచ్చి మన దగ్గర మొత్తం ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయారు. అది మాకు ఒక పెద్ద ఆశ్చర్యం అనమాట. అది ఆశ్చర్యం. ఎందుకంటే డాక్టర్ వాళ్ళు కూడా పుట్టని చెప్పేశారు, వదిలేశారు. వాళ్ళు చాలా ఖర్చులు పెట్టి మన దగ్గర లాస్ట్ గా వచ్చారు. అప్పుడు వచ్చేప్పుడు వాళ్ళు చెప్పేప్పుడు వాళ్ళు నమ్మలేదు. సరే మేము ఎంతో మంది చూస్తాం, మనకు తెలుస్తుంది కదా. అందువల్ల మీరు ఒక రోజు ఖచ్చితంగా సంతానం కలిగే తర్వాత మన దగ్గర అట్లాంటి వచ్చారు. అప్పుడు నాకు ఒక పెద్ద ఆనందం వచ్చింది. ఇంకా అలాంటివి ఏమన్నా? అదే చాలా మంది చాలా బిజినెస్ చేసే వాళ్ళ చాలా నష్టం పోయేలా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈ వయసు కాలం ఇటువంటి బిజినెస్ వస్తుంది. అటువంటి చాలా మంది చాలా జరిగింది. సో ఫ్యూచర్ లో జరిగేది మీరు ఇప్పుడే చూసి చెప్పేస్తారు. మొత్తం దీంట్లో తాళపత్ర గ్రంథంలో ఇప్పుడు ఏం జరుగుతుంది జరగకపోయేది మొత్తం వచ్చేస్తుంది. తెలుసుకోవచ్చు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నుండి ఉంది స్వామి? ఇది 2000 సంవత్సరం ముందు నుంచి మొదలైంది స్వామి. దీన్ని ప్రారంభించింది ఇది పారంపర్యం ఎక్కడంటే తంజావూరు రాజేశ్వర మహల్ అంటారు, కుంభకోణం పక్కన రాజరాజేశ్వర మహల్ నుంచి అక్కడ మొదలైంది. ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నా వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడు ఆశ్రమం నుంచి మనం చేస్తాం సార్. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. అప్పుడు మన తమిళనాడు కాకుండా మన హైదరాబాద్ లో మనకు బ్రాంచెస్ ఆఫీస్. హైదరాబాద్ లో ఎక్కడుంది అది? ఎక్కడంటే ఎందుకు అక్కడ హైదరాబాద్ లో మేము పెట్టామంటే స్వామి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చాలా మంది అక్కడ తమిళనాడుకి రాలేకపోతున్నారు. అందువల్ల చాలా మంది శ్రమాలు పడుతున్నారు. అందువల్ల ఏంటంటే మనకి ఏంటంటే అక్కడ ఒక బ్రాంచ్ పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ పెట్టుకుని మేము చెప్పబోతున్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు, తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, అన్ని లాంగ్వేజ్ వస్తున్నారు. అందుకు తెలుసుకుని పోతున్నారు. సో అందుకని వాళ్ళ దగ్గర అవడానికి హైదరాబాద్ లో మనం బ్రాంచెస్ పెట్టి
సో ఇక్కడ మీకు మధురానగర్ లో ఉంది కదా, అమీర్పేట మధురా నగర్, మధురానగర్ లో వెల్లంగి పుస్తదారి. మీరు ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటారా హైదరాబాద్ కి? రెగ్యులర్గా వస్తాం పోదాం, ఇక్కడ ఒక 15 డేస్ అక్కడ ఒక 15, ఎందుకంటే ఇక్కడ కస్టమర్ వచ్చేప్పుడు మేము చెప్తాము, అక్కడ వచ్చేప్పుడు అక్కడ చెప్తాము. అక్కడ మనిషి ఉంటారు చెప్పేవాళ్ళు, ఇక్కడ మనిషి ఉంటారు. ఇక్కడ ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వేలు ముద్రది ఇక్కడ లేకపోతే మళ్ళీ మీరు మళ్ళీ ఇక్కడ మీకు దొరకలేదు అనుకోండి, మీరు వాళ్ళ వేల ముద్ర మన ఆశ్రమతికి పంపిస్తాం. పంపించిన తర్వాత అక్కడి నుంచి తాళపత్రం తీసుకొచ్చి వాళ్ళకి చెప్పకూడదు. దీనికి నార్మల్ గా నామినల్ ఫీ అనేది ఉంటుంది, ఏంటి సార్? ఫీజు అనేది ఉంటుంది. ఫీజు అనేది ఉంటుంది, ఫీజు ఉంటుంది, నార్మల్ నార్మల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, నార్మల్ గానే నార్మల్ ఫీజు ఉంటుంది.